అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 15వ వచనము అందరం కలిసి చదువుకుందామండి. యాక్ట్స్ చాప్టర్ 9 వర్స్ 15. అందరు కలిసి చదువుకుందాం. But the Lord said unto him, Go thy way, for he is a chosen vessel unto me, to bear my name before the Gentiles and kings and the children of Israel. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవా, వందనాలు స్తోత్రాలు తండ్రి. తండ్రి దేవా, వాక్యాన్ని తండ్రి మీరే మాట్లాడండి, సహాయం చేయండి. వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా. ఎందు నిమిత్తం మేము మళ్ళలో పాలు పంచుకోవాలో తండ్రి దేవా, మా పాపంలో ఒప్పుకొని తండ్రి దేవా, ఇంకా మనలో మార్పు లేకపోతే మార్పును దయచేయండి. వందనాలు స్తోత్రాలు. నిజమైన క్రైస్తవులుగా, నామకార్థ క్రైస్తవులుగా కాకుండా నిజమైన క్రైస్తవులుగా నేను వెంబడించే వారిగా ఉండటకు సహాయం దయచేయమని తండ్రి దేవా, ఎవరైతే ఇంకా మిమ్మల్ని తన సొంత రక్షకుడుగా ఒప్పుకోలేదో వాళ్ళతో మీరే మాట్లాడండి అయ్యా. తండ్రి దేవా, సహాయం చేయమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చాలా డల్గా ఉన్నారు, సేమ్ ముఖం ఉన్నందుకు ఫీల్ అవుతున్నారా? ఐ కెనాట్, నేనేం చేయలేను. సో ఏమో మరి నన్నే చూసి బాధలో ఉన్నారేమో అనుకుంటున్నాను నేను. లేకపోతే మాస్క్ వేసుకొని చెప్పమంటే చెప్తాను. సో జోక్స్ అపార్ట్, అయితే ఓకే, మనము ఇందాక వర్షిప్ మెసేజ్ చూసుకున్నట్లు ఎంతమంది, హౌ మెనీ హియర్ ఆర్ హ్యాపీ దట్ గాడ్ మేడ్ యూ అండ్ మీ ఇన్ హిజ్ ఇమేజ్? ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? వాయిస్లో ఓకే. ఎంతమంది లేరు కాదు, ఎంతమంది ఉన్నారు? యా, ఐ వాంట్ అంటే, సో ఏం లేదు, జస్ట్ ఇట్ క్యాన్ బి, అంటే ఇది కంటిన్యూషన్ లాగా కూడా ఉండొచ్చు. సో దేవుడు మనల్ని ఆయనకి ఇష్టమైన స్వరూపంలో చూసుకున్నాం. కాకపోతే అలా చేసుకున్న మనందరం ఒక్కొక్కరు ఒకలాగా ఉంటాం. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ క్యారెక్టర్. అల్టిమేట్గా వీ షుడ్ హ్యావ్ గాడ్స్ క్యారెక్టర్ ఇన్ అస్, బట్ ఎవ్రీ వన్ ఆర్ మేడ్ యూనిక్లీ. అంటే దేవుడు మనల్ని తయారు చేసేటప్పుడు, మనల్ని ఆ ఇమేజ్ని చేసేటప్పుడు, మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఒక ప్లాన్, ఒక పర్పస్తో చేసే ఉంటాడు. కాకపోతే హౌ మెనీ పీపుల్ నో వాట్ ఈజ్ యువర్ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్? సో దట్స్ వాట్ వి సీ వన్ ఎగ్జాంపుల్ హియర్ టుడే. అంటే ఒక ఎగ్జాంపుల్ని మనం చూసుకుందాం. దాని ద్వారా ఇఫ్ యు ఆర్ లాస్ట్, ఎక్కడన్నా మనము తప్పిపోయి ఉంటే, ఎక్కడైనా మనము ఇంకా దేవా నా పట్ల నీ ప్రణాళిక ఏంటిది అని ఇంకా మనలో ఆ డౌట్ ఉంటే వీ షుడ్ ఆస్క్ గాడ్ ఆఫ్టర్ దిస్ మెసేజ్. సో మేబీ మీరు అడుగుండొచ్చు, బట్ స్టిల్ ఐ వాంట్ టు రిమైండ్ యూ అగైన్ టుడే దట్ వాట్ ఈజ్ మై ప్లాన్, మై పర్పస్ అండ్ యువర్ పర్పస్ టువర్డ్స్ గాడ్. మనం ఈ లోకంలో ఉన్నామంటే ఒక ప్లాన్ దేవుడు ఊరికనే నిర్మించుకోలేదు కదండి. సో మనం క్లియర్గా చూసినాము, హీ మేడ్ యూ అండ్ మీ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. సో అంత ఇష్టంగా చేసుకున్న ఆయన మళ్ళీ అట్లా గాలికి వదిలేస్తాడు అనుకుంటున్నారా? సో దేర్ షుడ్ బి సమ్ ప్లాన్, దేర్ షుడ్ బి సమ్ పర్పస్ దట్ గాడ్ క్రియేటెడ్ యూ అండ్ మీ. సో we saw the verse 15, అంటే 15వ వచనం మనం చూసుకున్నాం. ఒకసారి మళ్ళా చదువుకుందామండి. ఒకరు తెలుగులో, ఒకరు ఇంగ్లీష్లో చదవరా? యా, సో ఇన్ ఇంగ్లీష్లో నేను చదువుతా. బట్ ద లార్డ్ సెడ్ unto him, Go thy way, for he is a chosen vessel unto me, to bear my name before the Gentiles and kings and the children of Israel. సో ఇక్కడ ఎవరి గురించి దేవుడు చెప్తా ఉన్నాడు? విల్ గో లిటిల్ బిట్ డీపర్. అంటే ఒక్కొక్కటి చూసుకుంటూ ఉందాం. ఎందుకు, ఎవరి కోసము దేవుడు తన చూజన్ వెజల్? అంటే ఇందాక మనము మార్నింగ్ మెసేజ్లో చూసుకున్నట్టు వీఆర్ హిజ్ ఇమేజ్ అన్నప్పుడు వాట్ ఈస్ ద ప్లాన్? అంటే ఇక్కడ చూడండి, ఇంకొక వర్డ్ వాట్ వీఆర్ సీయింగ్, హీ ఈజ్ ఎ చూజన్ వెజల్. కొన్ని వర్షన్స్లో ఏమని ఉంటుందంటే హీ ఈజ్ మై ఇన్స్ట్రుమెంట్, అంటే ఈయన నా కొరకే తయారు చేయబడిన వాడు అని ఉంటుంది తెలుగులో. సో
ఎవరండి ఆయన కొరకు తయారు చేయబడినవాడు? ఎవరు ఇక్కడ ఈ సందర్భంలో? ఎవరు అంటే ఎవ్రీ వన్ నోస్ ఈజ్ నన్ అదర్ దాన్ సౌల్. సో సౌలు యొక్క జీవితాన్ని మనం చూసుకుందాం. సో సౌలు, హూ ఇస్ సౌల్ అండి? వి ఆల్ నో ద స్టోరీ ఆఫ్ సౌల్. అయితే ఆయన జీవితం ఎలాంటి జీవితం ఉండే? హీ యూస్ టు పర్సిక్యూట్ ఎవ్రీ వన్. అంటే ఒకసారి మనం చూసుకుందాం కొంచెం. వెన్ వి గో బ్యాక్ టు చాప్టర్ 9 verse 1 చదవండి ఎవరన్నా. చూడండి, చాలు. అండ్ సౌల్ yet breathing out threatenings and slaughter against the disciples of the Lord went unto the high priest. So Acts chapter 9, we are looking into Acts chapter 9 verse 1. So ఇక్కడ what we are seeing, ఇక్కడ ఏం చూసుకుంటున్నాం అంటే సౌలు యొక్క జీవితాన్ని చూసుకుంటున్నాం ఈరోజు. సో ఎలాంటి వాడు అంటండి సౌలు? he used to threaten and he used to slaughter. అంటే మనుషుల్ని చంపేవాడు. అంటే ఎవరిని చంపుతాడు? రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరిని కాదండి. ఎవరైతే దేవుని నామాన్ని, ఎవరైతే హూ ఈజ్ ద డిసైపుల్ ఆఫ్ లార్డ్, నేను దేవుని భక్తుణ్ణి అంటే హీ యూస్ టు కిల్ దెమ్. సో అలాంటి ఒక మనిషిని మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మనం చూసుకుంటే సెకండ్ వర్స్ చదవండి అన్న. చూడండి, చాలు. సో ఇక్కడ ఆ మార్గము, ఇప్పుడు ఏ మార్గం అండి? డమస్కస్ అంటే దమస్కు అనే ఆ రోడ్డు దారిలో ఎవరైతే దెర్ యూస్ టు బి అ సినగాగ్ దేర్, అంటే అక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి ఎవరైతే వెళ్తూ ఉన్నారో, సినగాగ్ అంటే ఆ రోజుల్లో సంఘాలు, చర్చెస్. సో అలాంటి ఒక సంఘాలకి ఎవరైతే వెళ్తూ ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని హింసించేవాడంట, చైన్లతో బంధించి యూస్ టు కిల్ దెమ్, అంటే వాళ్ళని ప్రిజన్లో పెట్టేవాడు. ఎవరండి? సౌలు. అట్లాగే చాప్టర్ 8, యాక్ట్స్ చాప్టర్ 8 verse 3 చదువుతారా? చూడండి. సో ఐ వాంట్ టు టెల్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ సౌల్ ఈస్ ట్రైంగ్ టు డూ హియర్. ఇక్కడ ఆయన ఇళ్లలో, అంటే క్రైస్తవులు ఎవరైతే అని తెలిసినప్పుడు హీ యూస్ టు ఎంటర్ దేర్ హౌసెస్ అండ్ హీ యూస్ టు పుల్ దెమ్, వాళ్ళందరినీ బంధించి చెరసాలలో వేసేవాడంట. హీ యూస్ టు పుట్ దెమ్ ఇన్ ఎ ప్రిజన్. సో ఇది సౌలు హిస్టరీ అండి, ఇది సౌలు హిస్టరీ. ఒకసారి సో నెక్స్ట్ ఒకసారి verse 3 చదువుదాము. చాప్టర్ 9 verse 3. చాప్టర్ 9 verse 3 అండి. Yeah. And as he journeyed, he came near Damascus, and suddenly there shined round about him a light from heaven. And he fell to the earth and heard a voice saying unto him, Saul, Saul, why persecutest thou me? Fourth చదవండి సిస్టర్ ఒకసారి. సో నీవేళ నన్ను హింసించుచున్నావు. సో ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే సౌలు చేసే ప్రతి పనిని, వాట్ ఎవర్ సౌల్ ఈజ్ డూయింగ్, అంటే దేవుని నామమున ఎవరైతే మనుషులు ఉన్నారో, దేవుని నామంలో ఎవరైతే ఆయనకి ఇష్టంగా ఉన్నారో వాళ్ళందరినీ ఈజ్ ట్రైంగ్ టు కిల్ దెమ్, ఈజ్ ట్రైంగ్ టు ప్రిజన్ దెమ్, అంటే వాళ్ళని బంధించి వాళ్ళని చెరసాలలో వేస్తూ ఉన్నాడు, చంపుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఇందాక ఒక పాయింట్ మీకు చెప్దామని మర్చిపోయినా, ఏంటిదంటే మనందరికి తెలిసిన ఒక గొప్ప భక్తుడు ఉన్నాడండి, స్టెఫెన్. సో స్టెఫెన్ని ఎట్లా చంపినారంటే రాళ్లతో చంపినారు స్టెఫెన్ని. సో మన 8th చాప్టర్లో మనం అవన్నీ చూడట్లేదు, కానీ 8th చాప్టర్లో చూసుకుంటే స్టెఫెన్ చనిపోయినప్పుడు ఆయన బతుకున్నాడా లేదా అనే కన్ఫర్మేషన్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది అంటే సౌల్ దగ్గర నుంచి వస్తుంది. 7th చాప్టర్. సో అయితే అంటే అలాంటి క్రూరమైన వాడిని దేవుడు ఏం చేస్తాడండి, హీఈస్ ఆస్కింగ్ సౌల్ వై ఆర్ యూ పర్సిక్యూటింగ్ మీ. సో ఇక్కడ నేను ఐ వాంట్ టు గివ్ ఎ పాస్, ఒకసారి ఆపి. పర్సిక్యూషన్ అంటే మన భాషలో ఓకే, ఇప్పుడు అది సౌల్ విషయంలో అయితే హీఈస్ పర్సిక్యూటింగ్ ఎవ్రీ క్రిస్టియన్ హూ ఈస్ గోయింగ్ టు సినగాగ్. దేవుని సంఘానికి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరినీ చంపుతూ ఉన్నాడు, చెరసాల బంధిస్తూ ఉన్నాడు. బట్ ఐ వాంట్ టు ఆస్క్ ఎవ్రీ వన్ అండ్ మై సెల్ఫ్,
విల్ ఆర్ కాదు, విల్ గాడ్ సే రాజ్ రాజ్ వై ఆర్ యూ పర్సిక్యూటింగ్ మీ, జెరుషా జెరుషా వై ఆర్ యూ పర్సిక్యూటింగ్ మీ, సన్నీ వై ఆర్ యూ పర్సిక్యూటింగ్ మీ, సోను వై ఆర్ యూ పర్సిక్యూటింగ్ మీ అన్ని దేవుడు మనల్ని అడుగుతున్నాడా అడగట్లేదా? ఏమనుకుంటారు మీరు? వాట్ యూ థింక్? డూ యూ థింక్ గాడ్ ఈజ్ హ్యాపీ వాట్ వీఆర్ డూయింగ్? అంటే మనం ఫిజికల్గా వెళ్ళి మనుషుల్ని చంపకపోవచ్చు, ఫిజికల్గా వెళ్ళి మనుషుల్ని ప్రిజన్లో వేయకపోవచ్చు, బట్ మై క్వశ్చన్ ఈజ్, ఆర్ వీ పర్సిక్యూటింగ్ గాడ్ ఆర్ ఈజ్ హీ హ్యాపీ అబౌట్ అస్? సో అలాంటి ఒక సందర్భంలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీ దగ్గరే ఉంది, నా దగ్గరే ఉంది. వీ డోంట్ నీడ్ టు ఆన్సర్, బట్ వీ నీడ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్, ఆర్ we giving God that happiness, or is God is saying, Sajid, why are you persecuting me? Or is God is saying, Noel, are you persecuting me? సో ప్రతి ఒక్కరు ఈ ప్రశ్న వేసుకోవాలండి. ఈరోజు మనం చర్చ్ నుంచి వెళ్ళిపోయే ముందు ఎవ్రీవన్ నీడ్ టు థింక్, డస్ గాడ్ ఈజ్ హ్యాపీ వాట్ వీఆర్ టుడే? సో ఇక్కడ సౌలు జీవితంలో ఏం జరుగుతుందంటే, సౌలు ఏమని అడుగుతున్నాడంటే, అండ్ ఇక్కడ చూడండి, ఆయన అది అడగక ముందు ఏం జరిగిందంటే, హీ ఫెల్ టు ద ఎర్త్. దానికి ముందు, అండ్ హీ జర్నీడ్, హీ కేమ్ నియర్ డమస్కస్, అండ్ సడన్లీ దేర్ షైన్డ్ రౌండ్ అబౌట్ హిమ్ ఎ లైట్ ఫ్రమ్ హెవెన్. ఆకాశం నుంచి ఒక వెలుతురు, ఒక లైట్ వచ్చింది. దెన్ హీ ఫెల్ డౌన్ ఫ్రమ్ ద హార్స్. అంటే ఆ రోజుల్లో గుర్రాలే వెళ్ళేవాళ్ళు కావు, అంటే ఇంకా వెహికల్స్ ఏం లేవు కదా. దే యూస్ టు ట్రావెల్ ఆన్ ద హార్సెస్. సో అట్లా వెళ్తూ ఉన్నప్పుడు, వెన్ దే యూస్ టు ట్రావెల్ ఆన్ ద హార్స్, సడన్గా వెన్ ద లైట్ కేమ్ ఆన్ హిమ్, ఈ ఫెల్ అండ్ ఈ ఫెల్ డౌన్. దెన్ ఏ వాయిస్ కేమ్, సౌల్ సౌల్ వై ఆర్ యూ పర్సిక్యూటింగ్ మీ? సో ఎందుకు సరే అండి, ఐ విల్ ఆస్క్ మోర్ క్వశ్చన్స్. 5th verse ఎవరైనా చదవరా? యా, చూడండి, అప్పుడు వరకు నరుకుతా ఉన్నాడు, చంపుతా ఉన్నాడు, జైల్లో వేస్తున్నాడు. ఈ ఈస్ టు ప్రిజన్ ఎవ్రీ వన్, ఈ ఈస్ టు డూ ఎవ్రీథింగ్. హీ డజంట్ నో హూ హీ ఈస్. హీ మైట్ హ్యావ్ హర్డ్ దెర్ ఈజ్ ఎ గాడ్, దెర్ ఈజ్ ఎ లార్డ్ కదా. సో అప్పుడు వరకు ఆయనకి ఎవరో తెలీదు, బట్ హీ స్టిల్ పర్సిక్యూటింగ్ ఎవ్రీ వన్ హూ సే దే ఆర్ క్రిస్టియన్స్. బట్ వెన్ ఈ గెట్ ద లైట్, అంటే ఒక్కసారి ఆ లైట్ వచ్చి కళ్ళకు కింద పడినప్పుడు, వెన్ ఈ ఫెల్ డౌన్, దెన్ హిజ్ రియాలిటీ కేమ్ ఇన్ టు ద పిక్చర్. నేను ఆ సీన్ని ఊహించుకుంటున్నా. సో ఆ సీన్ ఏంటిదంటే, పడిన వెంటనే ఆయన ఎక్కడ లేని ఏమొస్తుంది, అతి గౌరవం అంటాం కదా. ఒకటి ప్రావర్బ్ ఉంది మనకు తెలుగులో, అతి వినయం దురత లక్షణం అంట. సో కొంతమంది ఏంది అంటే మామూలుగానే అతి వినయంగా చేస్తూ ఉంటారు, అది కాదు ఇక్కడ. కాకపోతే సో వెన్ ఈ ఫెల్ డౌన్, దెన్ ఓన్లీ ఈ రిమెంబర్ ద గాడ్. దెన్ ఆయన హూ ఆర్ యూ అని ఉండొచ్చు. దెన్ వాట్ డిడ్ హీ సే? హూ ఆర్ట్ దౌ లార్డ్? లార్డ్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది? బికాస్ హీ ఈజ్ ఇన్ ద పెయిన్. సో హీ వాజ్ స్టక్డ్. ఆ లైట్ వచ్చి కళ్ళ మీద పడి, దెన్ హీ ఫెల్ డౌన్ ఆన్ హిస్ నీస్, అండ్ దెన్ ఈజ్ సేయింగ్, అండ్ హీ సెడ్, ఓ ఆర్ట్ దౌ లార్డ్? అండ్ ద లార్డ్ సెడ్, నువ్వు ఎవరివి దేవా అని అడిగినప్పుడు, ఐ యామ్ జీసస్ హూమ్ దో పర్సిక్యూటెస్ట్, ఇట్ ఈస్ హార్డ్ ఫర్ దీ టు కిక్ అగేన్స్ట్ ద ప్రిక్స్. తెలుగులో ఒకసారి చదవండి అక్క, అది 9:5. నెక్స్ట్ చదవండి అక్క. చాలు. సో చూసినారా, అప్పుడు వరకు ఈ వాజ్, అంటే నేను అనుకుంటా ఏంది అంటే, ఎవ్రీవన్, ఈవెన్ వీ ఆల్సో హ్యావ్ దట్ యాటిట్యూడ్. అన్నీ మంచిగా ఉన్నప్పుడు, నన్నెవడరా గెలికేది, నన్నెవడరా, నేను తోపుని, నేనేం, నో వన్ క్యాన్ టచ్ మీ, ఐ హ్యావ్ పవర్. ఒక ఎమ్మెల్యే ఎంపీ తెలిసినాడు, నాకు వాడు తెలుసు, వీడు తెలుసు. ఎవ్రీవన్ దే హ్యావ్ దర్ ఓన్ యాటిట్యూడ్, బికాస్ వీఆర్ హ్యూమన్స్. మనలో ఇందాక చూసుకున్నాం పాపం ఉందని, మనలోనే వీఆర్ బార్న్ దట్ సిన్ఫుల్ పీపుల్, వీఆర్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ అవర్ మదర్, వీఆర్ సిన్నర్స్. సో మనలో అలాంటి ఒక ఆరోగెన్స్ కానీ, ఒక యాటిట్యూడ్ కానీ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో, దెబ్బ అంటే ఏంటంటే అండి, అంటిల్ దెన్ సౌల్ డింట్ కేర్ అబౌట్ వాట్ హీ వాజ్ డూయింగ్. సో వన్స్ హీ వాజ్ హిట్, అంటే ఆయనకి ఏమైంది, ఆ కింద పడి ఆ వెలుగుకి హీ లాస్ట్ హిస్ సైట్. మనం అది నెక్స్ట్ వర్సెస్లో చూసుకుందాం.
ఆయన కళ్ళు పోయినాయి, సడన్గా కళ్ళు పోయేసరికి అర్థం కావట్లేదు. దెన్ హీ న్యూ ద రియాలిటీ. ఓ దెర్ ఈస్ సంథింగ్ పవర్ఫుల్ దాన్ మీ, దెర్ ఈస్ సంథింగ్ పవర్ఫుల్ దాన్ యూనివర్స్. అంటే సడన్గా వాట్ ఎవర్ వెన్ యూ ఆర్ గోయింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఎమ్ గోయింగ్ ఇన్ ద కార్, సడన్లీ దెర్ వాజ్ అ లైట్ ఫ్రమ్ హెవెన్, ఇట్ స్టక్ మీ అండ్ ఐ గాట్ బ్లైండ్. Do you think I'll be normal? Do you think is it common to me? No, it's not common. Endukante then I will say there is some power in the universe. If I don't know God, if I don't know Christ, then I'll feel how come I'm blind? నేను ఎట్లా గుడ్డివాన్ని అయిపోయినాననే ఒక భయం నాలో క్రియేట్ అయిపోతుంది. మీ అందరికి తెలిస్తే 2020, 21, 22 కోవిడ్ హిట్ అయింది. అప్పుడు వరకు ఏ మనిషికి భయం అనేది లేదండి. కోవిడ్ వచ్చేంత వరకు వాడు ఇష్టం వచ్చినాడు, వాడు జీవించినాడు. వన్స్ కోవిడ్ హిట్ అయిందో ఎక్కడ లేని దేవుడు గుర్తొచ్చినాడు. దేవుడు గోపురాలు పోతా ఉన్నారు, మసీదులకు పోతా ఉన్నారు, చర్చిలకు పోతా ఉన్నారు. దేవా కాపాడు కాపాడు కాపాడు. ఎందుకు? అప్పటివరకు ఏమైంది? మనిషికి ఏమైంది? దేవుడు గుర్తు రాలేదా? డిడ్ గాడ్ అంటిల్ దెన్ దే డోంట్ రిమెంబర్ గాడ్ అంటిల్ దెర్ వాజ్ సమ్ యూనివర్సల్ డ్యామేజ్. అంటే ఆ రోగానికి మందే లేదు, మనుషులు పిట్టలు రాలిపోతున్నారు అని తెలిసినాక దెన్ వీ స్టార్టెడ్ ఫియర్. అంటే ఇక్కడ మనిషి స్వభావం ఏంటంటే మంచిగా చెప్తే వినమండి మనము. వీఆర్ క్రియేటెడ్ లైక్ దట్. మనం మంచిగా చెప్పి బాబు ఇట్లా పోరా మంచిగా అంటే పోడు, వాడు రాంగ్ వేలోనే పోతాడు. ఐ వాంట్ టు గో ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్. మొన్న ఒక వీడియో చూస్తూ ఉన్నా, హైదరాబాద్లో దెర్ వాజ్ లాట్స్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ అ ఉమెన్ వాంట్స్ టు గో ఇన్ ద రాంగ్ వే. షీ వెయిటెడ్ until the traffic goes and clears and then she wants to go in the wrong direction. అంటే మన మంచి స్వభావం అలాంటిదండి. అంటే దెబ్బ తగలన్నంత వరకు వీఆర్ కింగ్స్. మనము నాకేం అని. బట్ వాట్ వీఆర్ సీయింగ్ హియర్, వెన్ గాడ్ వాంట్స్ యూ టు కమ్ బ్యాక్ టు యూ, అంటే దేవుని దగ్గరికి మనం రావాలి అని దేవుడు అనుకుంటే చిటికేస్తే చాలండి, మనం ఆయన దగ్గర రావచ్చు. బట్ ఈజ్ వెయిటింగ్ సో దట్ యూ కమ్ విల్ఫుల్లీ. అంటే మనం ఏదో ఇష్టం లేకుండా కష్టపడి అట్లా రావద్దు అని అనుకుంటున్నాడండి ఆయన. హీ నెవర్ సెడ్ కమ్ టు మీ, హీ నెవర్ సెడ్ ఫోర్స్ఫుల్గా నువ్వు వచ్చి నన్ను పాటలు పాడు, నాకు ప్రేయర్ చేయి, నాకు వర్షిప్ చేయి అని చెప్పట్లేదు. విత్ హోల్ అండ్ సోల్. మనకు తెలిసిన ఉంది కదా, వర్షిప్ ద లార్డ్ విత్ యువర్ హార్ట్, సోల్ అండ్ స్పిరిట్. అంతేగాని మూడు కలిసి లేవనుకోండి, నో యూస్. ఇక్కడ బ్రెయిన్లో మనం అనుకొని హార్ట్లో ఏదో తిట్టుకుంటాం మనం వర్షిప్ చేసినాం అనుకోండి, నో యూస్. సో వీఆర్ దట్ కైండ్ ఆఫ్ ఎ పీపుల్. ఏంది అంటే అంటే మనలో అది లేదండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సౌలు జీవితంలో కూడా దట్స్ వాట్ వీఆర్ సీయింగ్. ఈజ్ నాట్ బాదర్డ్ వాట్ ఈజ్ ట్రైంగ్ టు డూ. అయితే దేవుని ప్రణాళిక ఎట్లాంటిది అంటే వెన్ హీ వాంట్స్ పీపుల్ టు కమ్ టు హిమ్. సో దేవుడు ఆ సౌల్ని తన దగ్గరికి రప్పించుకోవాలని చాలాసార్లు వెయిట్ చేసి ఉండొచ్చేమో. వీ డోంట్ హ్యావ్ దట్ హిస్టరీ. అంటే అది మన బైబిల్లో రాసి అయితే లేదు. కానీ హీ వెయిటెడ్ అండ్ ఐ వాంట్ టు టెల్ యూ ద గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అండ్ మీ ఎవ్రీ సింగిల్ డే. అలాగనే ఆయన కూడా మన కొరకు వెయిట్ చేస్తూనే ఉన్నాడు. నా బిడ్డ ఈరోజు వస్తుంది నా దగ్గరికి, నా కుమారుడా ఈరోజు నా దగ్గరికి వస్తావని. బట్ వీఆర్ నాట్ రిటర్నింగ్. మేబీ వీఆర్ థింకింగ్ వీఆర్ క్లోజ్ టు హిమ్. మేబీ గాడ్ ఈజ్ సేయింగ్, రాజ్ యు ఆర్ పర్సిక్యూటింగ్ మీ, why are you persecuting me? But I'm not in a sync, in a connection to listen what God is saying. ఎప్పుడు మనకు అది అర్థం వినిపిస్తుందండి when we are connected. మనం మన పేరెంట్స్తో మాట్లాడతాం, మన వైఫ్తో మాట్లాడతాం, పిల్లలతో మాట్లాడతాం, బికాస్ we want to know what he is thinking. సో అలాంటి అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే మనం కనెక్టెడ్గా లేకపోతే we don't know what దే ఆర్ థింకింగ్. అంటే వాళ్ళ ఆలోచన మనకు తెలియదండి. ఇప్పుడు జస్ట్ వచ్చి పోతాము. ఇప్పుడు కొంతమంది ఉన్నారు స్టూడెంట్స్, వచ్చి వెళ్ళిపోతారు, హాయ్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న వెళ్ళిపోతారు. వీ నెవర్ నో హూ అండ్ వాట్ హీ ఈజ్. బట్ వెన్ యూ గెట్ కనెక్టెడ్, అంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే యూ విల్ నో దట్ పర్సన్. దట్స్ వాట్ వీ నీడ్ టు డూ విత్ ద గాడ్. అంటే ఏదో మనం మాట్లాడుకొని దేవుడు ప్రేయర్ చేసేసుకున్నాం, దేవా నన్ను కాపాడు, ఈరోజు ఎంత కాపాడు, నాకు ఇవి ఇచ్చే, నాకు జాబ్ ఇచ్చేసి, అది ఇచ్చేసి అయిపోయింది. అట్లా కాదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ God is thinking about us. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నామా? అలాంటి సౌలు ఉన్న సిచ్యువేషన్లో మనం ఉన్నామా? వీ నీడ్ టు ఎగ్జామిన్. అట్ ద సేమ్ టైం సో ఇక్కడ సౌలు రావట్లేదు, ఆయన దగ్గరికి రావట్లేదు కాబట్టి వాట్ హీ డిడ్, హీ బ్లాక్డ్ హిమ్. అంటే ఆయనను ఖండించినాడు. ఎప్పుడైతే ఆయన కళ్ళు పోయినాయో, దేవా ఏం చేయాలి నేను ఇప్పుడు అంటున్నాడు. చూసినారా? సో హీ సెడ్ ద లార్డ్,
అని అడిగినప్పుడు అప్పుడు దట్స్ వాట్ హీ హియర్, ఐ యామ్ హూ ఆర్ యూ అంటే ఐ యామ్ జీసస్ హూమ్ దో పర్సిక్యూస్. ఎవరినైతే నువ్వు ఇన్ని సంవత్సరాలు శిక్షిస్తూ ఉన్నావో, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎవరినైతే నువ్వు ప్రిజన్లో పెడతా ఉన్నావో, ఏ నామాన్ని చెప్తా ఉంటే నువ్వు బంధిస్తూ ఉన్నావో ఆ జనాలని, ఆ దేవుణ్ణి నేను అని సౌలుతో చెప్తా ఉన్నాడు అండి. సో నెక్స్ట్ చదువుదాము, విల్ గో, టైం లేదు, విల్ గో ఫార్వర్డ్. 6th verse చదవండి, 9th chapter 6th verse. Yeah. So once he lost his sight, Saul was asked to go to one place, and then అక్కడికి వెళ్ళిన తర్వాత one person will come and talk to you అని ఉంటుంది. ఓకేనా? సో లెట్స్ గో లిటిల్ బిట్ ఫర్దర్. అంటే మళ్ళీ నేను బ్యాక్ వస్తాను. ఐ వాంట్ టు షో యూ one verse. We are all like that. I want to show you one verse and another person. We all మన నేచర్ అలాంటిది అని ఇంకొకసారి నేను ప్రూవ్ చేస్తాను. లెట్స్ మూవ్ టు ద సేమ్ వర్స్ బిఫోర్ 15. 13 చదవండి ఎవరన్నా. 13. చాలు, చూసినారా? ఇప్పుడు అననీయాస్ అనే కొత్త ఆయన క్యారెక్టర్ వచ్చినాడు మనకు. ఓకేనా? సౌలు చూసుకున్నాం, అననీయాస్ వచ్చినాడు. సో అననీయాస్ కూడా మనలాంటి వాడే. ఎందుకు అంటే అననీయాస్ ఎవరు అంటే, అననీయాస్ ఈజ్ ద పర్సన్ గాడ్ టోల్డ్ హిమ్ టు గో అండ్ స్పీక్ విత్ సౌల్ సో దట్ హీ విల్ బి హీల్డ్. అంటే నువ్వు వెళ్ళి సౌల్తో మాట్లాడు అని చెప్తాడు. సో అననీయాస్ ఎవరు అంటే, హీ సిమిలర్ లైక్ యూ అండ్ మీ. ఐ ఫెల్ట్ లైక్ దట్. ఎందుకు మనలాంటి వాడని నేను అనుకుంటా. ఎందుకు అంటే వెన్ గాడ్ టోల్డ్ అననీయాస్ గో అండ్ స్పీక్ టు సౌల్, ఎందుకంటే ఆయన కళ్ళు పోయినాయి, నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడు అని చెప్పినప్పుడు, యు నో వాట్ అననీయాస్ సేయింగ్? నేను ఒకసారి ఇంగ్లీష్లో చదువుతా. దెన్ అననీయాస్ ఆన్సర్డ్, లార్డ్, ఐ హ్యావ్ హర్డ్ బై మెనీ ఆఫ్ దిస్ మ్యాన్ హౌ మచ్ ఈవిల్ హీ హ్యాడ్ డన్ టు దై సైన్స్ అట్ జెరూసలేం. సో ఆయన ఎంత దుర్మార్గుడు దేవా, నీకు తెలుసా? ఈజ్ ఈవిల్ పర్సన్. అలాంటి దుర్మార్గుడిని నేను పోయి కలవడం ఏంది, నేను పోయి చేయడం ఏంది అని ఒక క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు దేవునికి. సో మీరు అంటారా ఇలాంటి, డూ యూ రిలేట్ టు హిమ్? మనము రిలేట్ చేసుకోవచ్చా విత్ అననీయాస్? చాలాసార్లు మనం కూడా ఒక చెడ్డవాడు అంటే ఎవరన్నా ఒకడు ఏదైనా మంచి చేయమని దేవుడు చెప్పినప్పుడు ఇమీడియట్లీ వీల్సే, ఓ వద్దు చాలా దుర్మార్గుడు, వీనితో మనకెందుకు, మనము లేదు వద్దు, మనకి మంచిది కాదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి సే నో కదా. సో అలాంటి ఒక అనన్యాస్ని చూస్తూ ఉన్నామండి ఇక్కడ. సో అనన్యాస్ అట్లా అన్నప్పుడు ఏమన్నాడు అనన్యాస్? కరెక్టే కదా, అనన్యాస్ అనింది ఏమన్నా రాంగా? బికాస్ ఇప్పుడు సౌల్ని ఎందుకు సౌల్కి కళ్ళు పోయినాయండి? బికాస్ ఈజ్ పర్సిక్యూటింగ్ గాడ్స్ పీపుల్. ఎందుకు సౌల్కి కళ్ళు పోయినాయి? ఆయన హింసిస్తూ ఉన్నాడు, దేవుని ప్రజల్ని హింసిస్తూ ఉన్నాడు, ఎవరైతే దేవునికి దగ్గర ఉన్నారో వాళ్ళని హింసిస్తూ ఉన్నాడు. సో అనన్యాస్ డౌట్ ఏంటంటే, మళ్ళా మీరు ఆయనని స్వస్థపరిస్తే తిరిగి మళ్ళా పర్సిక్యూట్ చేస్తాడేమో, అగైన్ హీ విల్ పర్సిక్యూట్ క్రిస్టియన్స్ అనేది ఆయనకు డౌట్. ఓకేనా? అది జెన్యూన్ డౌటే. ఈవెన్ వీ విల్ గెట్ దోస్ డౌట్స్. చాలాసార్లు మనం కూడా ఒక ఈవిల్ పర్సన్ని మనము వెన్ వీ వాంట్ టు ప్రే ఫర్ హిమ్ ఆర్ వెన్ వీ వాంట్ టు గో నియర్ టు హిమ్, అంటే వాళ్ళ కోసం మనం ఏదో చెయ్యాలి అనుకున్నప్పుడు వీ విల్ నాట్ డూ ఇట్ బికాస్ దట్స్ అవర్ నేచర్. సో అలాంటి నేచర్లో ఉన్న అనన్యాస్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ అప్పుడు అనన్యాస్ అట్లా అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. బట్ ద లార్డ్ సెడ్ అంటు హిమ్, గో దై వే ఫర్ హీ ఈజ్ ఎ చూజన్ వెజల్ అంటు మీ. సో అలాంటి సిచ్యువేషన్లో ఏమైందండి? ఏమంటున్నాడు? ఎవరంట సౌలు? దేవుడు ఎంచుకున్న, తెలుగులో ఒకసారి చదవరు అది 15th verse. 15th verse తెలుగులో చదవండి. పైన చదవండి అక్క. ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. చూసినారా? చాలాసార్లు విల్ బీ ఇన్ దట్ థాట్, అంటే వీ షుడ్ నాట్ గో టు ద ఈవిల్ పీపుల్. అంటే ఈవిల్ పీపుల్ అంటే ఆయన ఏం లేదు, అంత పర్సిక్యూట్ చేసి అంతమంది క్రిస్టియన్స్ని చంపినప్పుడు
ఇక్కడ అనన్యాస్ ఏమడుగుతున్నాడు, వద్దు దేవా, మనం వద్దు, మనకు ఎందుకు, వై షుడ్ వి గో అండ్ టాక్ టు హిమ్, వై షుడ్ ఐ గో అండ్ హీల్ హిమ్ అని ఎందుకు అడుగుతున్నాడంటే బికాస్ హీ హ్యాస్ దట్ ఫియర్. బట్ మన దేవుడు ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి దేవుడు అంటే, ఎంత కరుణ, ఎంత గ్రేసియస్ గాడ్ అంటే, హీ వాంట్స్ టు సేవ్ హిమ్ బికాస్ హీ నోస్ వాట్ సౌల్ విల్ బీ ఇన్ ద ఫ్యూచర్. I want to highlight this point. He knows what Saul will be in the future. ఏ సౌల్ అయితే మనుషుల్ని చంపినాడో, ద సౌల్ హూ పర్సిక్యూటెడ్ ఎవ్రీవన్, లైక్ మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్, గాడ్ నోస్ దట్ హీ విల్ బీ ఎ పాల్ ఆఫ్టర్ దిస్ సిచ్యువేషన్. బట్ అనన్యాస్ డోంట్ నో. సో చాలాసార్లు మనం కూడా మన జీవితాల్లో మనం రిలేట్ చేసుకోవచ్చు అండి. మనం అనుకుంటా ఉంటాం, అరే వద్దు దేవా, వీళ్ళు నా జీవితంలో ఉన్నారు, అయ్యో వద్దు అని. బట్ వెన్ God knows each and everything why they are in our lives. మన సిచ్యువేషన్లో, మన లైఫ్లో కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చు, ఏదో ఒక సిచ్యువేషన్ ఉండొచ్చు. దేవా నా వల్ల అవ్వట్లేదు, నేను ఐ కెనాట్ గో నియర్ దెమ్ ఆర్ ఎల్స్. నా జీవితంలో చాలాసార్లు మనం వింటూ ఉంటాం, నెగిటివ్ టాక్ ఉంటుంది. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, నాట్ ఓన్లీ పీపుల్, ఇట్ క్యాన్ బి ఎ సిచ్యువేషన్. సో అలాంటి సిచ్యువేషన్లో దేవుడు ఏమన్నాడండి, నేను ఏర్పరచుకున్న మనిషి, గో దై వే ఫర్ ఈజ్ ఎ చూజన్ వెజల్ ఆన్ టు మీ, హీ ఈజ్ మై ఇన్స్ట్రుమెంట్ అంటున్నాడు. ఆయన ఎవరంట, ఆయన ఎంచుకున్న ఒక ఇన్స్ట్రుమెంట్. సో ఫర్ టు బేర్ మై నేమ్ బిఫోర్ ద జెంటైల్స్ అండ్ కింగ్స్ అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. సో ఏం చేస్తాడంట ఆయన, అది ఒకసారి తెలుగులో చదవండి అక్క. చూడండి, అన్య జనుల యందును రాజుల యందును ఆయన నామము గణపరుస్తాడంట. ఎవరి నామము? దేవుని నామము. సో గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. సో నా ఇందాక మీకు అర్థమయ్యే ఉంటుంది వాట్ ఐ స్టార్టెడ్ ఇన్ ద వర్షిప్ మెసేజ్ అండ్ వేర్ ఐఎమ్ గోయింగ్. సో దేవుడు అలాంటి సౌల్ని ఎక్కడ వాడుకుంటాడని తెలుసండి దేవునికి ఆల్రెడీ. హీ వాంట్స్ టు యూజ్ హిమ్ బిఫోర్ ద జెంటైల్స్ అండ్ కింగ్స్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. సో వాళ్ళందరికీ ఒక మనిషిని సాక్షిగా ఉంచుతాను. ఆ సాక్షిగా ఉండే మనిషి ఎవరంట? సౌల్. సో నెక్స్ట్ చదవండి అక్క, 17th verse, 17th verse. చూడండి, అండ్ ఫర్ ఐ విల్ షో హిమ్ హౌ గ్రేట్ థింగ్స్ హీ మస్ట్ సఫర్ ఫర్ మై సేక్. నాట్ ఓన్లీ హీ ఈజ్ సేవ్డ్, నాట్ ఓన్లీ హీ విల్ చేంజ్, నాట్ ఓన్లీ హీ విల్ బీ హిస్ టెస్టిమోనీ. ఆయన సాక్షిగానే కాదు, ఆయన నామం కొరకు ఆయన పనిచేయడమే కాదు, హీ విల్ బేర్ ద సఫరింగ్ ఫర్ మీ అంటున్నాడు. అంటే నా కొరకు శ్రమను కూడా ఆయన అనుభవిస్తాడు అని. వెన్ హీ నోస్, అంటే ఆ క్షణంలో తెలుసా దేవునికి? డూ యూ థింక్ గాడ్ నోస్ ఓన్లీ దట్ పర్టికులర్ టైమ్ when Ananias was speaking or when Saul fell down on his knees? Do you think? No. God knows before we are born. God knows everyone before we are formed in our mother's womb. Okasari I want to show you that verse, Jeremiah chapter 1 verse 5. చదవండి, తీసిన వాళ్ళు చదవండి. Jeremiah chapter 1 verse 5. చూడండి, సో గాడ్ నోస్ బిఫోర్ యూ అండ్ ఐ ఆర్ ఇన్ అవర్ మదర్స్ వూమ్. అంటే దేవునికి ప్రతి ఒక్కటి తెలుసండి. హీ నోస్ ద ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ అవర్ లైఫ్స్. మనము పుట్టక ముందే ఆయన ఆల్రెడీ ఒక డయాగ్రామ్ వేసి పెట్టుకుని ఉంటాడు నాకు తెలిసినంత వరకు. అంటే గాడ్, అంటే మనం అంటే నేను డయాగ్రామ్స్, నేను మనిషిని కాబట్టి నాకు ఎంత తెలివి ఉందో అంతే చెప్పగలుగుతాను. బట్ గాడ్ హ్యాస్ లైక్, మనం ఈరోజు అవి ఇవి మాట్లాడుతూ ఉన్నాం, స్క్రీన్స్ అని అవని ఇవని, ఇట్లా ఐప్యాడ్ నుంచో లేకపోతే ఒక మానిటర్ నుంచి దెర్ విల్ బి స్క్రీన్స్. యూ జస్ట్ స్వైప్ ఇట్ ఆఫ్ అండ్ ద స్క్రీన్ విల్ కమ్ లైక్ దట్. మేబీ గాడ్కి ఇట్లా ఎన్ని వందల స్క్రీన్లు ఉంటాయేమో. రాజ్, మనోజ్ ఇట్లా అంటూ ఉంటాడు అంతే. జస్ట్ ఓకే వీడు ఇది చూసినాడు, ఈరోజు ఇది చేసినాడు, ఇట్లా. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అండి. ఈవెన్ బిఫోర్ వీఆర్ బోర్న్ He knows what we will do on this earth and how we will die. Every single thing. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని నేను ఈరోజు వాక్యం చెప్తాను కూడా దేవునికి తెలుసు. సో
ఈ ఈ మెసేజ్ చెప్పడానికి రీజన్ ఏంటంటే దెర్ మైట్ బి మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్, దెర్ మైట్ బి పీపుల్ సిట్టింగ్ హియర్. మనం అనుకోవచ్చు, దేవా నా పట్ల నీ ప్రణాళిక నేను అడిగినాను ఇందాక, డూ వీ నో వాట్ ఈస్ ద ప్లాన్ ఫర్ అవర్ లైఫ్స్ అంటే మనం ఈ లోకంలో పుట్టినందుకు మన ప్రణాళిక ఏందో మనం తెలుసుకోవాలండి. వీ షుడ్ నో ద ప్లాన్, వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ టువర్డ్స్ అస్. సో దేవునికైతే తెలుసు ఆ ప్లాన్, గాడ్ నోస్ వాట్ ఈస్ ద ప్లాన్ ఫర్ అస్. బట్ టు నో ద ప్లాన్ ఫ్రమ్ హిమ్, వాట్ వీ నీడ్ టు డూ, హౌ యూ నో ద అదర్ పర్సన్ నోస్ సంథింగ్, వాట్ యూ విల్ డూ. వేరే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుందండి, వాళ్ళ నుంచి మీకు తెలుసుకోవాలంటే మీరు ఏం చేస్తారు? సింపుల్ క్వశ్చన్, మాట్లాడతాం. సో మాట్లాడి కమ్యూనికేట్ చేస్తాం, దెన్ వీ విల్ నో ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. సో అలాగనే గాడ్ హ్యాస్ మెనీ ప్లాన్స్ ఫర్ అస్. అంటే చాలాసార్లు వీ మైట్ థింక్, దేవా నేను ఈ సిచ్యువేషన్లో స్టక్ అప్ అయి ఉన్నా, దేవా నాకు ఉద్యోగం లేదు, దేవా నాకు పిల్లలు లేరు, దేవా నాకు ఇల్లు లేదు, దేవా మా ఇంట్లో ఈ సిచ్యువేషన్ ఉంది, ఈ ప్రాబ్లం ఉంది. We might be stuck there, but God is saying it is not unplanned. God is telling you, this is not unplanned, this is not accidental for me. దేవుడు చెప్తున్నాడు, నాకు ఇదేం కొత్త కాదు, ఐ నో ఎవ్రీథింగ్. మేబీ నీకు ఈరోజు తెలిసిందేమో, ఐ నో బిఫోర్ యు వర్ born in your mother's womb. So what I want to tell you, don't get discouraged అండి, don't get discouraged. So whatever your life, whatever you are going through today, whatever the life is teaching you, go and when you want to know the plans what God has for you, దేవునికి మన పట్ల ఉన్న ప్లాన్ మనం తెలుసుకోవాలంటే మనం ఆయనతో కనెక్టెడ్గా ఉండాలి. సో ఆ కనెక్టెడ్గా మనం ఉన్నామా లేదా అని మనం ప్రశ్నించుకుందాం. డూ వీ రియలీ హ్యావ్ దట్ కనెక్షన్ విత్ ద గాడ్, టు నో వాట్ అవర్ ప్లాన్స్ ఆర్ ఫర్ అస్. సో నెక్స్ట్, సరే అండి, సో వీ హ్యావ్ సీన్ హౌ గాడ్ స్పోక్ విత్ సౌల్. నౌ సౌల్తో మాట్లాడిన తర్వాత హీ చేంజ్డ్ ఇంటూ పాల్. పౌలుగా మారిన కొన్ని సన్నివేశాలు మనం చూసుకొని మనం ముగించుకుందాం. సో పౌలుగా మారినాక హీ రోట్, చూడండి మనం అనుకోవచ్చు అప్పటి వరకు ఇందాక వరకు నేను ఇచ్చిన డిస్క్రిప్షన్ ఎట్లుందంటే, సౌలు ఒక దుర్మార్గుడు, సౌలు ఒక కిరాతకుడు, చైన్లలో చంపుతాడు, నరుకుతాడు, క్రిస్టియన్ కనిపిస్తే కొడాలతో కొడతాడు, ఇవన్నీ చూసినాం కదా. దానికి మించి ఆయన చేసినాడండి, దానికి మించి హీ డిడ్ మోర్ దాన్ వాట్ హీ డిడ్ ఫర్ క్రిస్టియన్స్, ఫర్ గాడ్. ఏం చేసినాడంటే, హీ రోట్ 13 books ఇన్ ద బైబిల్. నో వన్ హ్యాస్ రిటన్ 13 books ఇన్ ద బైబిల్. దట్స్ హౌ గాడ్ విల్ యూజ్ when he has a plan for you. No one is waste in this room. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవా నేను పనికిరాని వాడిని, దేవా నన్ను ఎందుకు సృష్టించినావు, దేవా ఫర్ మీ నా వల్ల యూజే లేదేమో, ఐ డోంట్ సీ ఎనీ ప్లాన్, ఐ డోంట్ సీ ఎనీ పర్పస్, దేవా ఎందుకు నన్ను సృష్టించినావు అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. బట్ యు నీడ్ టు రిమెంబర్ వన్ థింగ్, గాడ్ నోస్ వాట్ యు విల్ బీ టుమారో. సో మనం ఆ ప్రణాళికలో, మనం దేవుని ప్రణాళికలో మనం ఉండాలి అంటే వీ నీడ్ టు బీ కనెక్టెడ్ విత్ ద గాడ్. మనం ఒకవేళ ఆ దూరం పెరుగుతా ఉంటే దేవుడు వెయిట్ చేస్తాడండి. హీ విల్ నాట్ పనిష్ యూ, విల్ జస్ట్ వెయిట్, దెన్ వన్ డే విల్ పనిష్ యూ. ఆ పనిష్మెంట్ ఏంటంటే మంచి కోసమే. దెన్ గాడ్ విల్ సే, ఏ విధంగా అయితే సౌలుకి కళ్ళు పోయినాయో, నేను కళ్ళు పోతాయని మీకు చెప్పట్లేదు, బట్ దోస్ వేర్ ద డేస్ ఫర్ సౌల్ దట్ హ్యాపెండ్. బట్ గాడ్ విల్ డెఫినెట్లీ గివ్ యూ అ హింట్. దేవుడు ప్రతిసారి ఒక హింట్ ఇస్తానే ఉంటాడు. కుమారుడా, కుమార్తె నా దగ్గరికి రా 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 అని అంటానే ఉంటాడు. బట్ వీ వోంట్ లిజన్, ఎందుకంటే వీఆర్ నాట్ కనెక్టెడ్. మనం ఎందుకు పట్టించుకుంటాం చెప్పండి? వీఆర్ నాట్ బాదర్డ్. సో అలా ఉంటే వీ డోంట్ నో వాట్ ఇస్ ద ప్లాన్ ఫర్ అవర్ లైఫ్స్. when we want to know the plan for our lives, we need to get connected with the God. సో అట్లా ఎప్పుడైతే సౌలు మారినాడో పౌలుగా, ఏం చేసినాడంటే 13 books రాయడం అంటే, డూ యూ థింక్ ఇట్స్ ఈజీ అంటే? ఈరోజు కొన్ని వేల సంవత్సరాలు అయింది, స్టిల్ వీఆర్ టాకింగ్ అబౌట్ పాల్, నాట్ సౌల్. సౌల్ కోసం కూడా మాట్లాడుకున్నాం, బట్ మోర్ దెన్ సౌల్ విల్ టాక్ మోర్ అబౌట్ పాల్. ఎందుకంటే దట్స్ వాట్ గాడ్ యూజ్డ్ మైటిలీ అబౌట్ పాల్. సో 13 books రాశాడు. అంతేకాకుండా సో వాట్ ఐ సెడ్, ఆయన మారినాక ఆయన ఏం చెప్పినాడో ఒకసారి చూసుకుందాం. గలేషియన్స్ చాప్టర్ 1 verse 15 and 16. గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనం.
ఒకసారి ఇంగ్లీష్లో చదువుతారు ఎవరైనా? ఓకే, నేను చదువుతాలేండి అయితే. Yeah. So, but when it pleased God, who separated me from my mother's womb and called me by His grace to reveal His Son in me, that I might preach Him among the heathen, immediately I conferred not with flesh and blood. So, ఎవరండి ఇది ఎవరు రాస్తున్నారు? పౌలు రాస్తా ఉన్నాడు. ఓకేనా? సో ఏం రాస్తున్నాడంటే దేవుని తల్లి గర్భంలోనే ఆయనని ఎరిగి ఉన్నాడంట దేవుడు. అంతేకాకుండా చూడండి, హూ సపరేటెడ్ మీ ఫ్రమ్ మై మదర్స్ హూమ్ అండ్ కాల్డ్ మీ బై హిస్ గ్రేస్. ఆయన యొక్క కృప ద్వారా ఆయనని పిలుచుకున్నాడు. టు రివీల్ హిస్ సన్ ఇన్ మీ, ఆయనలో ఉన్న క్రీస్తుని ఆయన ద్వారా చెప్పుకున్నాడు. దేవుణ్ణి అంటే క్రీస్తుని ఆయనలో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడండి. దట్స్ వాట్ ఈస్ సేయింగ్ టు ద పీపుల్ ఆఫ్ గలతియా. ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళకి రాస్తున్న ఒక లెటర్లో ఆయన చెప్తా ఉన్నాడు. సో ఇంకోటండి, ఒక్కసారి యాక్ట్స్ చాప్టర్ 13 అండ్ వర్స్ 47. సో మనం ఏం చేస్తున్నామంటే సౌలు పౌలుగా మారినాక ఆయన ఏం చేశాడో చూస్తూ ఉన్నాం. సో ఒక్కసారి చూసుకుందాం. లెట్స్ సీ యాక్ట్స్ చాప్టర్ 13 వర్స్ 47. Yeah. For so hath the Lord commanded us, saying, I have set thee to be light of the Gentiles, that thou shouldest be for salvation unto the ends of the earth. చూడండి, ఆయన కాపాడుకోవడమే కాదు, ఆయన ఏమని చెప్తా ఉన్నాడు? హీ ఈజ్ ద లైట్ ఫర్ ద జెంటైల్స్ అంట. ఎవరు? సౌల్ అనే ఒక వ్యక్తిని దేవుడు మార్చుకొని, ఆయన పౌలుగా మార్చుకొని, హీ ఈజ్ ద లైట్ అంటే ఇందాక మనం చదువుకున్నట్టు జీసస్ ఏమని చెప్పినాడండి? ఐ విల్ యూజ్ యూ ఫర్ మై సాల్వేషన్. ఐ విల్ యూజ్ యూ బిఫోర్ జెంటైల్స్. అన్య జనులలో నిన్ను వాడుకుంటాను, రాజుల మధ్య నిన్ను వాడుకుంటా అన్నాడు. సో అదేవిధంగా పౌలు యొక్క పరిచర్య మనకు చాలా ఉందండి. అంటే మనం చదువుతా పోతూ ఉంటే ఎంతో ఉంది. మనం లాస్ట్ టైం కూడా ఎడ్వర్డ్ అన్న వచ్చినప్పుడు వింటూ ఉన్నాం లెటర్ టు ఎఫెసస్. సో అట్లనే మనము చదివితే సో మచ్ హీ హాస్ డన్ ఫర్ లార్డ్. దేవుని కొరకు ఎన్నో చేసినాడండి. ఈ సిచ్యువేషన్లో ఏమైందంటే పౌలు బర్నబాస్, ఈ చాప్టర్ 13లో పౌలు బర్నబాస్ వాళ్ళు దేవుని కొరకు అన్య జనుల మధ్య చేస్తున్న పరిచర్యని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా సో ఒక్కసారి ఎఫిషియన్స్ చాప్టర్ 2 వర్స్ 10 తీస్తారా? ఎఫిషియన్స్ చాప్టర్ 2 వర్స్ 10. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. చూడండి, సో ఫర్ వీఆర్ హిజ్ వర్క్మ్యాన్షిప్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అంటు గుడ్ వర్క్స్ విచ్ గాడ్ హ్యాత్ బిఫోర్ ఆర్డైన్డ్ దట్ వీ షుడ్ వాక్ ఇన్ దెమ్. సో దేవుని యొక్క పనివారం అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇవన్నీ ఎప్పుడైతే అండి వెన్ యూ విల్ గెట్ ఆల్ దీస్ థింగ్స్ అంటే పౌలు ఏ విధంగా అయితే దేవునిలో వీఆర్ హిజ్ వర్క్మ్యాన్షిప్ అని చెప్తున్నాడు. అంటే ఒకప్పుడు పర్సిక్యూట్ చేసే ఆయన, ఒకప్పుడు క్రిస్టియన్స్ని టార్గెట్ చేసి చంపే ఆయన, నౌ ఈజ్ సేయింగ్ ఐ యామ్ హిజ్ వర్క్మ్యాన్షిప్. దేవుని జీసస్ క్రైస్ట్ యొక్క, యేసుక్రీస్తు యొక్క వారము అని ఆయన చెప్పగలిగే స్థితిలో ఉన్నాడండి. అంతేకాకుండా ఆయన పరిచర్యను మనం చూసుకుంటా పోతే చాలా టైం అవుతుంది. బట్ ఐఎమ్ గివింగ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్టర్ సౌల్ చేంజ్డ్ ఇన్ టు పౌల్. సో ఆయన ఏ విధంగా అయితే ఇతరులని శిక్షించినాడో దేవుడు క్లియర్గా ఆయనకు చెప్పినాడు, నా కొరకు నువ్వు శిక్షించబడుతావు అని. క్లియర్గా చూసుకున్నాం ఇందాక. నా కొరకు యూ విల్ సఫర్ ఫర్ మై నేమ్ అని క్లియర్గా చెప్పినాడు. దాన్ని బట్టి నేను ఇంకోటి ఐ వాంట్ టు టెల్ యూ ఎవ్రీ వన్, ఇఫ్ యు ఆర్ రియలీ ఇన్ క్రైస్ట్ యూ హ్యావ్ టు సఫర్. మనం అనుకోవచ్చు అంతా ఇంకా రాజమార్గము, ఇంకా దేవుడిలో ఉన్నాను, అంతా హ్యాపీనెస్సే, ఫుల్ జాయ్, ఇట్లా పూలు పడతా ఉంటాయి, మనం వాక్ చేస్తూ ఉంటాం. రెడ్ కార్పెట్ ఐడియా ఉంది కదా, రెడ్ కార్పెట్ అట్లా అనుకుంటాం. బట్ ఇట్ డజంట్ వర్కౌట్. పౌలుకే దేవుడు క్లియర్గా చెప్పినాడు యేసుక్రీస్తు, యూ విల్ సఫర్ ఫర్ మై నేమ్. సో ఐ వాంట్ టు ఆస్క్ మై సెల్ఫ్ అండ్ యూ, ఆర్ వి రెడీ టు సఫర్ ఫర్ హిజ్ నేమ్?
ఆర్ యూ రెడీ? మన సఫరింగే ఎక్కువైపోయింది. మన సఫరింగే ఎక్కువైపోయింది. దేవుని కోసం ఏం సఫర్ అవుతాం చెప్పండి? పొద్దున్న లేచినప్పటి నుంచి దేవా నాకు అది లేదు ఇది లేదు, కాలు ఇరిగింది, కార్లో పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, లేకపోతే జాబ్లో స్ట్రెస్ అయింది. దట్స్ నాట్ సఫరింగ్ అండి, దట్స్ నాట్ సఫరింగ్. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ టుడే? సో సఫరింగ్ అంటే ఇప్పుడు చెప్తాను, మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. వాట్ ఈజ్ సఫరింగ్ అంటే మనకున్న లగ్జరీస్ని మనము దాంట్లో మనం వెతుక్కొని వీఆర్ కంప్లైనింగ్ అబౌట్ గాడ్. దేవా నాకు అది లేదు ఇది లేదు, లేకపోతే టైర్డ్ అయిపోయిన, పొద్దున్న తినడానికి ఫుడ్ లేదు, అన్ని సిల్లీ రీజన్స్ చెప్తూ ఉంటామండి. సమ్టైమ్స్ ఈవెన్ ఐ లవ్ ఫర్ మై సెల్ఫ్. చాలాసార్లు నాకే నవ్వు వస్తుంది, దేవా నేను ఇట్లాంటి కంప్లైంట్స్ చేస్తూ ఉన్నానా అని. కొంచెం అర్లీగా వచ్చి మనము చర్చ్లో పని చేయాలన్నా కంప్లైంట్, లేకపోతే కొంచెం లేట్ అయినా కంప్లైంట్, లేకపోతే అన్నిటికీ వీఆర్ సో మర్మరింగ్ పీపుల్. ఎంత మనము నసుకుతామంటే అంత నసుకుతామండి. బట్ వెన్ వి సీ పాల్స్ లైఫ్, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆయన మార్పు అంటే అది మనందరిలో అటువంటి మార్పు రావాలండి. సౌలు నుంచి పౌలు అంటే ఏ విధంగా అయితే ఒకప్పుడు రాజు తర్వాత రాజు అనే విధంగా ఉండాలి, కానీ ఎప్పుడు ఒకటే రా వీడు జీవితంగా నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా, వీడు చచ్చిపోయే వరకు మారడు అని అనిపించుకుంటామా? బతుకుతే వీళ్ళలాగా బతకాలరా అని అనుకుంటామా? సో వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, Paul not only he just changed, he just preached about God, he suffered a lot for the Lord. So ఒకసారి I want to show you some examples. Acts chapter 16 verse 22 to 30. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే పౌలు సైలస్ ప్రిజన్లో ఉంటారండి. ఒక్కసారి ఎవరైనా తెలుగులో చదవండి. 16:22 to 30. చూడండి. సో ఒక్క నిమిషం మనం. సో ఏం జరిగిందండి వాళ్ళ వాట్ డిడ్ ద పీపుల్ డూ టు దెమ్? అండ్ ద మెజిస్ట్రేట్స్ రెంట్ ఆఫ్ దేర్ క్లోత్స్ అండ్ కమాండెడ్ టు బీట్ దెమ్. వాళ్ళ బట్టల్ని లాగేసి చింపేసి కొడుతూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి. సో అంత కొట్టి తర్వాత ఏం చేసినారంట, వాళ్ళని ఒక చెరసాలలో వేసినారు. చెరసాలలో వేసి కంటిన్యూ అన్న. చాలు. సో ఇక్కడ చూడండి, ఇంత సఫరింగ్ అంటే కొట్టినారు, వాళ్ళని బట్టలు చింపేసినారు, అంతేకాకుండా వాళ్ళ జైల్లో వేసి, ఒక ప్రిజన్లో ఒక చెరసాలలో వేసి వాళ్ళ కాళ్ళకు పెద్ద పెద్ద చైన్స్ వేసి బంధించినాక మనం ఏం చేస్తామండి? ద రీజన్ వై ఐఎమ్ లాఫింగ్, ఎందుకంటే ఐఎమ్ ఇమాజినింగ్ దోస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. అలాంటి సిచ్యువేషన్లో నన్ను నేను పెట్టుకుంటే నేను నిజంగా నవ్వే వస్తుంది. ఎందుకు అంటే ఆడ ఎడవలేము, ఆడ ఆల్రెడీ లోపల బాధే ఉంది. సో వాట్ ఐ షుడ్ డూ? అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే దేవుడు లేడు గీడు లేడు, ఎవడరా అసలు దేవుడే ఉన్నాడా అంటాం కదా. సో కానీ ఇక్కడ ఏం జరుగుతుందండి? దే ఆర్ సింగింగ్ సాంగ్స్. ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్. దేర్ ఎంజాయింగ్. చూడండి అక్కడ ఏమని ఉందంటే, at the midnight Paul and Silas prayed and sang praises unto God and the prisoners heard them. సో అట్లా పాటలు పాడి అట్లా దేవుని వర్షిప్ చేస్తూ ఉంటే అక్కడ అందరు ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విని, అక్కడ ఉన్న చీఫ్ ప్రిజనర్ ఎవరైతే ఉన్నారో ఆయన మారుతాడండి. హీ విల్ చేంజ్, అంటే మారు మనసు వస్తుంది. ఒకసారి 27 చదవండి, 27th వర్స్. చాలన్న. సో ఇక్కడ ఇంకా అట్లా చదువుకుంటా పోతే, సో అక్కడ ఆ రోజు ఏం జరుగుతుందంటే అర్త్క్వేక్ వస్తుందండి. అర్త్క్వేక్ వచ్చినాక అన్ని జైల్ డోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఆల్ ద డోర్స్ ఆఫ్ ద ప్రిజన్స్ విల్ బి ఓపెన్. అక్కడ
వాళ్ళు చీఫ్ ప్రిజనర్ ఎవరైతే చూసుకుంటా ఉంటాడో వాడు ఏం చేస్తాడంటే భయపడి అరే వీడు వెళ్ళిపోయినారేమో అని కత్తి తీసి చూస్తూ ఉంటాడు, కత్తితో చంపుదామని, పారిపోతున్నారేమో. దెన్ పాల్ విల్ సెడ్ నో వీఆర్ హియర్ ఓన్లీ. అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే ఆ చీఫ్ ప్రిజనర్ విల్ నో జీసస్ క్రైస్ట్. సో ఆ గొప్ప దేవుణ్ణి ఆయన రుచి చూసి ఆయన మారుతాడండి, ఎవరు అక్కడ ఉన్న ప్రిజనర్. సో అలాంటి ఒక సిచ్యువేషన్ని చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇక్కడ ఇంకా చాలా సన్నివేశాలు ఉన్నాయి వేర్ పాల్ అండ్ హిస్ డిసైపుల్స్, అంటే పాల్తో పాటు ఎవరు వెళ్ళినా వాళ్ళు కూడా తన్నులు తిన్నారండి. ఆయన ఒక్కడే కాదు, ఇప్పుడు కొన్నిసార్లు అంటాం కదా, అరే నేను రానరా నీతో, నువ్వు ఎటు తీసుకొని నన్ను ఇబ్బందులు పెడతావని. అలాంటి ఒక సిచ్యువేషనే. పాల్తో ఎవరైతే ఫ్రెండ్షిప్ చేస్తారో వాళ్ళు కూడా తన్నులు తింటున్నారు. అయితే నాట్ ఓన్లీ బర్నబాస్, చాలామంది ఉన్నారు, తిమోతి, విసి, సైలస్, ఇప్పుడు చూసినాం సైలస్. సో అట్లా చాలామంది చాలా అవమానాలు పొందినారండి దేవుని కోసం. సో ఐ వాంట్ టు షో యూ ఫ్యూ మోర్, జస్ట్ ఇంకా 2 verses అండ్ ఐ విల్ క్లోజ్. ఇంకొక సిచ్యువేషన్లో జ్యూస్ అందరు కలిసి దే వాంట్ టు కిల్ పాల్. అంటే ఈ పౌలు చాలా చేస్తున్నాడరా మనకి. ఈ జ్యూస్ అందరూ ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక ప్లాన్ వేసుకుంటారు, ఈ లెట్స్ డూ వన్ థింగ్, విల్ కిల్ పాల్. మనకి ఇంకా ఈ బాధనే ఉండదు, గాస్పలే ఉండదు, ఏం ప్రీచ్ చేస్తున్నాడు, అందరిని టార్చర్ పెడుతున్నాడు అని. సో లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ యాక్ట్స్ చాప్టర్ 23 and verse 12. అపోస్తుల కార్యం 23:12 చదువుదామండి. చూడండి. సో ఏం చేసినారంట, దే వాంట్ టు కిల్ పాల్ సో దట్ దే మేడ్ ఏ ప్లాట్. అప్పుడు వాళ్ళు చంపే వరకు, సౌల్ని చంపే వరకు మేము అన్నంతో నిద్రం పోము అంటున్నారంట. అంటే అలాంటి సిచ్యువేషన్లో కూడా పాల్ ఈజ్ హ్యాపీ, హీ రోట్ ఆల్ దీస్ లెటర్స్. అంతేకాకుండా ఐ వాంట్ టు టెల్, ఇంకొక వర్స్ ఉందండి, అది చదివినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ సాడ్. అంటే ద క్రుయాలిటీ, అంటే ఏదైతే ఆయన పర్సిక్యూట్ చేస్తూ వచ్చినాడు, వాట్ ఎవర్ హీ డిడ్ టు ద అదర్ క్రిస్టియన్ మెంబర్స్, క్రిస్టియన్ డిసైపుల్స్ ఆఫ్ లార్డ్, హీ ఆల్సో సఫర్డ్ మోర్ దాన్ దట్. దానికన్నా ఎక్కువ ఆయన సఫర్ అయ్యి దేవుని కోసం నిలబడ్డాడండి. ఈజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ వన్. ఒకసారి 2 Corinthians తీద్దాం ఫాస్ట్గా, అయిపోయింది. 2 Corinthians chapter 11, 24, 25, 26. 2 Corinthians chapter 11, 24, 25, 26. చాలు ఒక్క నిమిషం. మళ్ళీ ఒకసారి చదువురా. అర్థమైందా మీకు? ఇంగ్లీష్లో చదువుతా. చాలు 1 second. Of the Jews 5 times received I 40 stripes save 1. అంటే 5 times into 40 less than 1 అంట. అంటే 39 into 5 times he had the stripes. అంటే స్ట్రైప్స్ అంటే ఏంటండి? కొరడా దెబ్బలు. 39 into 5 సార్లు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. నెక్స్ట్ చెప్పండి. Thrice I was beaten with rods, once was I stoned, thrice I suffered shipwreck, a night and day I have been in the deep. చూడండి, ఒకసారి రాడ్స్తో కొట్టినారంట, వన్స్ ఐ వాజ్ స్టోన్డ్, రాళ్లతో కొట్టినారు. మూడోసారి ఆయన షిప్లో వెళ్తా ఉన్నప్పుడు షిప్ కూలిపోయింది. ఏ నైట్ అండ్ డే హీ ఒక రాత్రి ఒక పగలు ఎక్కడో తెలియని ప్రదేశంలో ఉండాల్సి వచ్చింది. ఇన్ జర్నీస్ ఆఫ్ అండ్ ఇన్ పెరిల్స్. 26 చదవండి తెలుగులో ఒకసారి. చూడండి ఎన్ని ఆపదలండి, అసలు ఆపదలే ఆపదలు ఎన్ని. అంటే ఇంకా వాట్ ఎవర్ ఈ గో త్రూ ఈ సీయింగ్ సఫరింగ్స్ ఇన్ వెరీనెస్ అండ్ పెయిన్ఫుల్నెస్, ఇన్ వాచింగ్స్ ఆఫెన్, ఇన్ హంగర్ అండ్ థర్స్ట్, ఇన్ ఫాస్టింగ్స్ ఆఫెన్, ఇన్ కోల్డ్ అండ్ నేకెడ్నెస్. సో ప్రతి విషయంలో అండి, ఫుడ్ విషయంలో, బట్టల విషయంలో, ఆయన ట్రావెల్ చేసిన ఎక్కడ చూడో హీ ఫేస్డ్ ఎ ప్రాబ్లం. హీ నెవర్ వాజ్ హ్యాపీ ఆఫ్టర్ యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్. సో ఇక్కడ
ఎంత సఫర్ అవ్వాలో అంత సఫర్ అవుతూ ఇక్కడ చూడండి ద బెస్ట్ పార్ట్, అంటే ద బెస్ట్ పార్ట్ ఏంటంటే వర్స్ 30లో చూడండి, ఇఫ్ ఐ మస్ట్ నీడ్స్ గ్లోరీ ఐ విల్ గ్లోరీ ఆఫ్ ద థింగ్స్ విచ్ కన్సర్న్స్ మైన్ ఇన్ఫర్మిటీస్. ఒకసారి తెలుగులో చదవరు అది 30. చూడండి. సో ఆయన హీ స్టిల్ హ్యాపీ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెన్ ఇన్ హిస్ లైఫ్. నా నా ప్రాబ్లమ్స్ బట్టి నేను ఐఎమ్ హ్యాపీ అంటున్నాడు. నేను అతిశయపడుతున్నాను నాలో ఉన్న ప్రతి ఒక్క అఫర్మిటీస్, అంటే ఆ వెంట్ త్రూ అయిన ప్రతి ప్రాబ్లమ్ని ఆయన కంప్లైంట్ చేయట్లేదు. హీస్ హ్యాపీ ఇనఫ్ టు టేక్ వాట్ ఎవర్ హీస్ సఫరింగ్ ఇన్ హిస్ నేమ్. సో టుడే ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఆర్ వి హ్యావింగ్ ఎనీ సఫరింగ్ ఫర్ గాడ్? మీలో నాలో అంటే నేను, ఆర్ వి హ్యావింగ్ అట్లీస్ట్ వన్ టైమ్ వీ కెన్ సే దేవా నేను నీ కోసం ఇది సఫర్ అయినాను. ఆర్ వి ఇన్ దట్ పొజిషన్? దేవా నేను ఈరోజు నీ కొరకు ఇది సఫర్ అయినాను. అట్ ద సేమ్ టైమ్ దెర్ ఆర్ ఫ్యూ క్వశ్చన్స్ అండి ఐ వాంట్ టు ఆస్క్ మై సెల్ఫ్ అండ్ యూ. ఇందాక చెప్పినట్టు మేబీ గాడ్ ఈజ్ సేయింగ్ సమ్వేర్, వై ఆర్ యూ పర్సిక్యూటింగ్ మీ? నన్నేలా హింసిస్తున్నావు అని ప్రతి ఒక్కరితో అంటుండొచ్చు. బట్ వీఆర్ నాట్ అన్ఏబుల్ టు హియర్ వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ అంటిల్ వి గెట్ ఆర్ వీఆర్ బ్లాక్డ్ బై హిమ్ అట్ వన్ స్టేజ్. ఏ విధంగా అయితే సౌలు అప్పటి వరకు అందరినీ శిక్షిస్తూ వచ్చినాడో, సడన్గా ఎందుకు దేవా అని ఎందుకు అన్నాడు? ఎప్పుడైతే ఆయనకు కళ్ళు పోయినాయో దెన్ ఓన్లీ హీ రిమెంబర్స్ దెర్ ఈజ్ వన్ యూనివర్సల్ సంథింగ్ బిగ్గర్ దెన్ హిమ్. సో అప్పుడు ఆయన కళ్ళు తెరవబడ్డాయి. అదేవిధంగా నేను ఏమంటున్నా అంటే అవి ఇన్ దట్ సిచ్యువేషన్ మనం దేవుని నుంచి పారిపోతున్నామా? ఆర్ యూ రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్? దేవా నేను రేపు చూసుకుంటాంలే, ఏముంది ఈరోజు చర్చికి వచ్చినాం కదా, నైట్ ప్రేయర్ ఎందుకు? లేకపోతే ఈరోజు నీతో ఇప్పుడు మనం ఎవ్రీడే మనం మాట్లాడుతూ ఉంటాం మనకు కావాల్సిన వాళ్ళతో. ఒక గంట ఈజీగా గంట మాట్లాడతామండి. అంతెందుకు, నేను మా మదర్తో ఎవ్రీడే 1 hour మాట్లాడతా ఈజీగా. అంటే వెన్ ఎవర్ ఐ గెట్ టైమ్ ఐ స్పీక్ అట్లీస్ట్ వన్స్. సో అట్లీ మదర్ కోసమే ఐఎమ్ హ్యావింగ్ దట్ కన్సర్న్. దెర్ ఈజ్ మై హెవెన్లీ ఫాదర్ హూ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ దట్ ఐ విల్ కాల్ హిమ్. కానీ మనం am I hearing that? am I that sensible? అంటే సెన్సిబుల్ అంటే మీకు అర్థమై ఉండొచ్చు. అంటే అంత డెలికేట్గా ఉన్నామా? గాడ్స్ వర్డ్ వినే అంత డెలికేట్గా ఉన్నామా? ఆర్ వి లైక్ సౌల్ ఆర్ వి రెడీ టు చేంజ్ లైక్ ఎ పాల్? సో ఒకవేళ మీ జీవితంలో కూడా అలాంటి సిచ్యువేషన్లు ఉంటే ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీ వన్ టు చెక్ యువర్ సెల్స్, టు ఎగ్జామిన్ యువర్ సెల్స్. ఆర్ ఎల్స్ ఒకవేళ మనం స్టక్ అయి ఉన్నామేమో, దేవా నా పట్ల నీ ప్లాన్ అయింది, ఐ డోంట్ నో గాడ్ వాట్ ఐఎమ్ హియర్ డూయింగ్ ఇన్ ఐర్లాండ్, ఐ డోంట్ నో గాడ్ వై యూ సెంట్ మీ టు ఐర్లాండ్. టు నో దట్ వీ హ్యావ్ టు నో ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇందాక మనం చూసుకున్నాం, ఐ ఫార్మ్డ్ యూ ఇన్ యువర్ మదర్స్ వూమ్, ఐ నో యూ బిఫోర్ యూ ఫార్మ్డ్ ఇన్ యువర్ మదర్స్ వూమ్. తల్లి గర్భంలో పుట్టకముందే ఆయనకు తెలుసు అంట అండి మనం ఏందో. సో ఒకవేళ నిజంగా మనం అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నామేమో, అంటే దేవా నేను సక్కపోయినా, నాకు అర్థం కావట్లేదు, నా జీవితం ఎట్టుపోతుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనే సిచ్యువేషన్లో ఉంటే, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ టుడే, ఈజ్ టెల్లింగ్ యూ కమ్ టు మీ, ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ. నేను నిన్ను నీ తల్లి గర్భంలోనే నిన్ను ఎంచుకున్నా. ఐ నో యూ వెన్ యు ఆర్ ఇన్ యువర్ మదర్స్ హోమ్. సో దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ టుడే. ఆర్ ఇఫ్ యూ ఆర్ బోర్న్ అగైన్, ఒకవేళ మనం దేవుని తెలుసుకున్నాం, స్టిల్ వీఆర్ రన్నింగ్ ఫ్రమ్ గాడ్. ఏదో ఒక దగ్గర మనం పారిపోతూ ఉన్నామేమో, దేవా ఏం కాదు రేపు మాట్లాడదాంలే, ఏముంది ప్రేయరే కదా రేపు చేసుకుందాం అని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే, గాడ్ విల్ వెయిట్ అండ్ హీ విల్ కమ్ టు యూ వన్ డే అండ్ విల్ స్టాప్ యూ లైక్ సౌల్ని ఏ విధంగా అయితే ఆయన ఆపినాడో. ఏదో ఎందుకంటే ఆయన ఆపకుండా కూడా ఆయన హీ కెన్ డూ మిరాకిల్స్ అండి. బట్ హీ వాంట్స్ టు యూజ్ సౌల్ యాజ్ పౌల్ని ఏ విధంగా పౌలుగా మార్చుకొని వాడబడ్డాడో అదేవిధంగా మన పట్ల కూడా ఆయన ప్రణాళిక అదే ఉంది. కానీ వీఆర్ నాట్ లిజనింగ్, వీఆర్ నాట్ చేంజింగ్. సో వీ నీడ్ టు హ్యావ్ సమ్ చేంజ్. ఇప్పుడు బల్లలో పార్టిసిపేట్ అవుతూ ఉన్నాం. ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, లెట్స్ ఎగ్జామిన్ అగైన్ దట్ ఆర్ వి సఫరింగ్ ఫర్ గాడ్, ఆర్ వి హ్యావింగ్ దట్ పెయిన్
ఫర్ ద గాస్పల్, ఫర్ ద క్రిస్టియానిటీ. సో లెట్స్ ఎగ్జామిన్ అండ్ కమ్ క్లోజర్ టు గాడ్ అండ్ గెట్ కనెక్టెడ్. దేవుడి వాక్యం దీవించును గాక.